నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సరిహద్దు ప్రాంతాల్లో సద్దుమణిగిన పరిస్థితి. శ్రీనగర్, అమృత్సర్లో బ్లాకౌట్ ఎత్తివేత. నేడు జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు. నివాళులర్పించిన ఏపీ మంత్రులు లోకేష్, పవన్. నేడు ఎప్సెట్ ఫలితాలు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిర్మల్ జిల్లా నీలాయపేట సమీపంలో రోడ్డు ప్రమాదం. లారీ, కారు ఢీకొని తండ్రి, కుమార్తె మృతి. ఐపీఎల్ పునరుద్ధరణపై నేడు నిర్ణయానికి ఛాన్స్. మిగతా మ్యాచ్లు దక్షిణాదిలోనే నిర్వహించే యోచన. సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందిన యువ సైనికుడు మురళీనాయక్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వీర జవాన్ మురళీనాయక్ భౌతిక కాయానికి ప్రముఖులు నివాళులర్పించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మురళీ భౌతిక కాయానికి అంజలి ఘటించారు. ఈ క్రమంలో పవన్ని చూసిన మురళీ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మురళీ తండ్రితో పాటు కింద కూర్చున్న పవన్ ఆయన్ని ఓదార్చి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆ తర్వాత మురళీ తల్లిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మురళీనాయక్ భౌతిక కాయానికి అంజలి ఘటించారు. అనంతరం మురళీ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అంత్యక్రియల ఏర్పాట్లపై ఆర్మీ అధికారులతో మాట్లాడారు. హోంమంత్రి అనిత కూడా మురళీనాయక్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో ఆర్మీ ట్రూపర్ గాయపడ్డాడు. ఈ మేరకు ఓ ప్రకటన చేసిన అధికారులు ముష్కరుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే నగ్రోట ప్రాంతంలో నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. సరిహద్దు సమీపంలో అనుమానాస్పద కదలికలను గుర్తించిన సెంట్రీ ముష్కరుణ్ణి హెచ్చరించినట్లు అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా కాసేపు ఇరువైపులా జరిగిన కాల్పుల్లో సెంట్రీకి స్వల్ప గాయమైనట్లు చెప్పారు. చొరబాటుదారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. మరోవైపు ఆర్కేపురా సెక్టార్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంలో ఎలాంటి నిజం లేదని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని భయపెట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. భారత్తో కాల్పుల విరమణ అవగాహన కుదిరిన కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ వక్రబుద్ధిని ప్రదర్శించింది. సరిహద్దుల్లో కొన్ని చోట్ల కాల్పుల విరమణను పాకిస్తాన్ సైన్యం ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్తో పాటు పంజాబ్, ఇతర సరిహద్దు ప్రాంతాలకు డ్రోన్లను ప్రయోగించి భారత్ను కవ్వించింది. అయితే ఎక్కడా దాడులు జరగలేదు. కొన్ని డ్రోన్లను సైన్యం నిర్వీర్యం చేయగా మరికొన్ని వచ్చిన దారినే వెనక్కి మళ్లాయి. ముందు జాగ్రత్తగా పలు సరిహద్దు రాష్ట్రాల్లో అధికారులు బ్లాకౌట్ విధించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన మెరుపుదాడుల తర్వాత పాకిస్తాన్తో కొన్ని రోజులుగా కొనసాగుతున్న సైనిక ఘర్షణలు శనివారం తగ్గినట్టే తగ్గి మళ్లీ మొదలయ్యాయి. అమెరికా సహా G7 దేశాలు, సౌదీ అరేబియా, మరికొన్ని దేశాల దౌత్యంతో 2 దేశాల అంగీకారంతో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకొచ్చింది. ఈ మేరకు సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ DGMO స్థాయిలో జరిగిన చర్చలు ఫలించాయి. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ మళ్లీ దాడులకు తెగబడింది. తన వక్రబుద్ధిని చాటుకుంది. పాకిస్తాన్ సరిహద్దుల వెంట ఉన్న భారత్లోని పలు ప్రాంతాలపైకి డ్రోన్లను ప్రయోగించింది. సైన్యం వాటిని సమర్థంగా తిప్పికొట్టింది. సరిహద్దుల వెంట దాయాది సేనల కవ్వింపు చర్యలతో జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని వివిధ ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. జమ్మూ కశ్మీర్లోని అంకూర్ సెక్టార్, పీర్ పంజల్ ప్రాంతంలోకి డ్రోన్లు చొచ్చుకురావటాన్ని సైన్యం గుర్తించింది. వెంటనే అప్రమత్తమై వాటిని సమర్థంగా అడ్డుకుంది. శ్రీనగర్లోకి కొన్ని డ్రోన్లు వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. రాజ్బాగ్తో పాటు 25 కార్ప్స్ ప్రధాన కార్యాలయం వద్ద డ్రోన్లు కనిపించగా వాటిని నిర్వీర్యం చేసినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. మరికొన్ని డ్రోన్లు వచ్చి వెంటనే వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొన్నాయి. చాలా ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సామాజిక మాధ్యమం X లో పోస్ట్ చేశారు. సైరన్ శబ్దాలు మోగడంతో ప్రజలు భయాందోళనలకు గురైనట్లు తెలిపారు. ఇది కాల్పుల విరమణ కాదా అని పోస్టు చేసిన సీఎం ఒమర్ మళ్లీ గగనతల రక్షణ వ్యవస్థను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. పంజాబ్లోని పఠాన్కోట్, ఫాజిల్కా జిల్లాల్లో 2 చోట్ల డ్రోన్లు కనిపించాయి. బఠిండా జిల్లాలోనూ సైరన్లు మోగాయి. గుజరాత్లోని కచ్తో పాటు మరికొన్ని చోట్ల డ్రోన్లు కనిపించినట్లు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి హర్ష్ సంఘవి వెల్లడించారు. మురళీనాయక్ అంత్యక్రియల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మనందరికీ తెలుసు. పర్యవసానం భారతదేశం పాకిస్తాన్కి అండగా ఉన్న ఈ టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం, స్ట్రైక్స్ చేయడం జరిగింది. వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది. దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పులు జరపడం, వీటి సరిహద్దుల్లో ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో చాలా తీవ్ర
చాలా ఉద్విగ్నతతో కూడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీరుగా 2 సంవత్సరాలు 22లో వెలుగు వ్యక్తి. తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను, నేను దేశం కోసమే పుట్టాను, దేశం కోసమే చనిపోతాను అనేది పదే చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మనకి ఆ ఉద్యోగాలను తల్లి అంటున్నా కానీ లేదమ్మా నాకు రైల్వే ఉద్యోగం వచ్చినా రైల్వే ఉద్యోగానికి పోలేదు, కేవలం దేశం కోసం పనిచేస్తాను, నేను దేశం కోసం చచ్చిపోతాను కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసు 23 ఏళ్ల వయసులో తన ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది. పదే మొన్న కూడా ఏం చెప్పారంటే నిజంగా ఉగ్రవాదుల తూటాలు కానీ సరిహద్దుల యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసరం దాని ప్రాణాలు మొత్తం సమస్త భారతంలో కనిపిస్తూనే ఉంటాయి, దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి. దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మరణం. కాల్పుల విరమణకు అవగాహన కుదిరిన నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాకౌట్ను ఎత్తేసిన అధికారులు పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చాటుకోవడంతో మళ్లీ విధించారు. పంజాబ్, గుజరాత్, కశ్మీర్, రాజస్థాన్లలో బ్లాకౌట్ను కొనసాగించారు. ఉద్రిక్తతలు పునరావృతం కావడంతో సరిహద్దు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పౌర రక్షణ యంత్రాంగాన్ని క్రియాశీలం చేయాలని సూచించారు. భారత్ పాకిస్తాన్ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ డీజీఎంఓ స్థాయిలో జరిగిన చర్చల మేరకు కాల్పుల విరమణకు శనివారం కుదిరిన అవగాహన కొద్ది గంటల్లోనే ఉల్లంఘనకు గురైంది. వక్రబుద్ధిని వీడని పాకిస్తాన్ మళ్లీ దాడులకు తెగబడటంతో చల్లారిన ఉద్రిక్తతలు మళ్లీ రాజుకున్నాయి. దాయాది మళ్లీ డ్రోన్ దాడులకు పూనుకోవడంతో కేంద్రం అప్రమత్తమైంది. కాల్పుల విరమణకు అవగాహన కుదిరిందనే వార్తలతో పంజాబ్ సహా సరిహద్దు రాష్ట్రాల్లో తొలుత బ్లాకౌట్ను తొలగించారు. అయితే దాడులు మళ్లీ ప్రారంభం కావడంతో వెంటనే చర్యలు చేపట్టారు. మళ్లీ బ్లాకౌట్ విధించారు. పంజాబ్లోని హోషియార్పూర్, ఫిరోజ్పూర్, ఫాజిల్కా, పఠాన్కోట్, పాటియాలా, మోగా, కపుర్తలా, ముక్తిసర్ సహా అనేక జిల్లాల్లో బ్లాకౌట్ను పునరుద్ధరించారు. సైరన్ మోగించిన అధికారులు ఎవరూ భయపడొద్దని, పౌరుల రక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని భరోసా కల్పించారు. పూర్తి స్థాయిలో లైట్లు ఆపేశారు. అవసరమైతేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని స్థానిక పౌరులకు సూచించారు. గుజరాత్, కశ్మీర్, రాజస్థాన్లలో బ్లాకౌట్ను కొనసాగించారు. గుజరాత్లోని కచ్లోనూ డ్రోన్లు కనిపించాయి. గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి గాంధీనగర్లో అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కచ్ సహా ప్రమాదం పొంచి ఉన్న అనేక ప్రాంతాల్లో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. పౌరుల రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను హర్ష్ సంఘవి ఆదేశించారు. రాజస్థాన్లోని జోధ్పూర్, జైసల్మేర్లలోనూ బ్లాకౌట్ను తిరిగి విధించారు. కాల్పుల విరమణ అవగాహనకు పాక్ తూట్లు పడవడంతో సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం మరోసారి సూచించింది. శనివారం రాత్రి పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డ్రోన్ దాడులు లేదా కాల్పులు జరిగితే అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పౌర రక్షణ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సంసిద్ధుల్ని చేయాలని గోవింద్ మోహన్ స్పష్టం చేశారు. కాల్పుల విరమణపై తక్షణం ప్రధాని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పార్లమెంటు ప్రత్యేక సెషన్ నిర్వహించి ప్రజల ప్రశ్నలకు జవాబులు చెప్పాలని కోరింది. గత 5-6 రోజుల్లో దేశం ఏం సాధించిందో, ఏం కోల్పోయిందో ప్రజలకు ప్రభుత్వం చెప్పాలని ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ సూచించారు. సామాజిక మాధ్యమాల్లో 1971 యుద్ధం సందర్భంగా సైనికులతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఉన్న ఫోటోలను కాంగ్రెస్ పోస్ట్ చేసింది. ఇందిర లేని లోటు కనిపిస్తోందని పేర్కొంది. ఇందిర ధైర్యం చూపారు, దేశం కోసం నిలబడ్డారు. జాతి పౌరుషంతో ఆమె రాజీ పడలేదని కాంగ్రెస్ తెలిపింది. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి 7.5 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పనుల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్ష నిర్వహించిన మంత్రులు అవాంతరాలను అధిగమించి వేగంగా పనులు కొనసాగించాలని స్పష్టం చేశారు. భూసేకరణ, అటవీ అనుమతులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఇల్లందు నియోజకవర్గానికి నీరందేలా లింక్ కాల్వ నిర్మాణాన్ని పరిశీలించాలని ఇంజనీర్లను ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రజెంటేషన్ ఇచ్చిన ఇంజనీర్లు పాలేరు లింక్, సత్తుపల్లి ట్రంక్, ఎక్నూరు లింక్ కాల్వల పనులు వివిధ దశల్లో ఉన్నాయని, భూసేకరణ, అటవీ అనుమతులు, సొరంగాల వద్ద నిర్మాణాలకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని చెప్పారు.
యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా పనులు వేగవంతం చేయాలని మంత్రులు స్పష్టం చేశారు. పాలేరు వద్ద సొరంగం, కాల్వ పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఇల్లందు నియోజకవర్గానికి సాగునీటి అంశంపై గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యను సమీక్షకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. 15-16 నెలల మా కృషితో సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి 67 టీఎంసీలు నీటి కేటాయింపు సెంట్రల్ వాటర్ కమిషన్ ద్వారా మా ప్రభుత్వంలో జరిగిన విషయం అంతా తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తూ చాలా సంతోషిస్తున్నాము. సీతమ్మ సాగర్ బ్యారేజ్ పూర్తి చేస్తూ హైడల్ పవర్ ప్రాజెక్టు కూడా ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈరోజు ప్రణాళిక రూపొందించబడింది. దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి పాలేరు రిజర్వాయర్ వరకు మొత్తం మెయిన్ కెనాల్ ఏ విధంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి, డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్స్కి మరి ఏ విధంగా ముందుకు పోవాలి, అన్ని విషయాలు కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. ఆ పెండింగ్ ఇష్యూస్, కొన్ని రోడ్ బ్లాక్స్ కూడా చర్చించడం జరిగింది. సీతమ్మ సాగర్ బ్యారేజ్, సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కూడా ఫార్ ఫుటింగ్లో పూర్తి చేయాలని చెప్పి ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నిర్మల్ జిల్లా నీలాయపేట సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారు ఢీకొని తండ్రి, కుమార్తె మృతి చెందారు. ఆదిలాబాద్కు చెందిన శంకర్ హైదరాబాద్లో బీటెక్ చదువుతున్న కుమార్తెను కారులో ఇంటికి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తండ్రి, కుమార్తె మరణించగా తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.